ఓకే, మనకి బుజ్జినైతే మనకి చూపించిన బుజ్జి కార్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. బుజ్జి ద స్వీట్. అబ్బా ఏంటి వెళ్తున్నారు? బ్రహ్మాండంగా కార్ వేసి పడుకున్నారు. కార్ లేపేసింది ఇవిడి. మామూలు స్కెచ్ కాదు కదా, ప్రభాస్ గారిని అంతా ముంచి ఆయన ఇప్పుడే చెప్పారు మొత్తం అంతా కార్ మీద పెట్టేశానని. అదేం లేకుండా కార్ వేసి వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ కార్ని అయితే స్కాన్ చేసి లోన పంపిస్తున్నారు. ఇదేదో రోబోలో చెక్ చేస్తారు చూసి అలా చెక్ చేస్తుంది. ఓకే, బయట పోమాట. అదో పెద్ద కథ. నేను ఒక కాంప్లెక్స్ కార్గో షిప్ ని నా 100th ఫ్లైట్ లో నన్ను రెబెల్స్ అటాక్ చేసి క్రాష్ చేశాను. నీ ఎంట్రీ కోడ్ పనిచేస్తుందా? ఎలా? క్రాష్ తర్వాత సిస్టమ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయా. ఒక్కసారి డిస్కనెక్ట్ అయితే అంతే మరి. ఓకే, ఛాన్స్ లేదని చెప్పి లోన్కి రావాలి, అదే లోన్కి వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదని చెప్పేశారు. తిరిగి వెళ్ళకపోతే సీరియస్ అవ్వాల్సి వస్తుంది. ఇది నా ఇల్లు, ఒక అడుగు కూడా వెనకెళ్ళేది లేదు. ఏం జరుగుతుందో ఒక అడుగు వెనక్కి వెళ్ళలేదు లేదని చెప్పి ఎంత వెనక్కి వచ్చేసారు ఏంటిది? అదేంటి బుజ్జి? ఓకే ఓకే, నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు రియాక్షన్ వీడియోస్. ఇదైతే బుజ్జి అండ్ భైరవ పార్ట్ 2 అనమాట. ఇక్కడ తమిళ కనబడుతుంది కదా, నేనైతే పార్ట్ 1కి రియాక్షన్ అయితే చేశాను. ఎవరైనా మిస్ అయ్యంటే ఒకసారి అయితే చెక్ చేయండి. కింద కామెంట్ అయితే చేశారన్నమాట, ఎపిసోడ్ది వాల్యూమ్ పెంచమని. ఎపిసోడ్ వాల్యూమ్ పెంచకపోవడానికి లేదా స్క్రీన్ అలా పెట్టడానికి కారణం ఏంటంటే వీడియోకి స్ట్రైక్ పడే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో అమెజాన్ ప్రైమ్లో అయితే రిలీజ్ అయింది ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 భైరవ అండ్ బుజ్జి. కాకపోతే ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టడానికి నాకు ఎటువంటి రైట్ అయితే లేదు. చాలామంది బుజ్జి భైరవ అమెజాన్లో చూడలేకపోయారు, దాని గురించి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో నేనైతే మీకు రియాక్ట్ అవుతుంది దాని గురించి అయితే చెప్తుంటాను కామెంటరీ కింద. ఒకవేళ మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేయొచ్చు, లేదా ఫుల్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది డైరెక్ట్గా అమెజాన్ ప్రైమ్లోది. సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుని అయితే చూడొచ్చు. ఒకవేళ ఎలాంటి వీడియోస్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మ్యాక్సిమం మూవీస్ వచ్చినట్టు ఇలా రియాక్షన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. కాకపోతే ఇంకో ప్రాబ్లం ఏంటంటే దాని గురించి డైరెక్ట్గా మెయిన్ కంటెంట్ని ఏదైతే మూవీ సీన్స్ కానీ ఇలా ఎపిసోడ్లు కానీ రియాక్షన్ పరంగా అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు. కాకపోతే వాల్యూమ్ పరంగా కానీ నేను కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉంటాను. సో దాని గురించే కొంచెం అబ్జర్వ్ చేసి వీడియోని అయితే కంటిన్యూ అయితే చేయండి. వీడియో అయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ అయితే చేయండి. సో లెట్స్ కంటిన్యూ ద బుజ్జి అండ్ భైరవ ఎపిసోడ్ 2. సో మ్యాక్సిమం ఫుల్ ఎపిసోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. వైజయంతి యానిమేషన్ ప్రజెంట్స్. మీరు ఎపిసోడ్ 1 కనుక చూస్తుంటే బుజ్జిని ఫస్ట్ టైం కలిసారన్నమాట. అది ఎండ్ చేశారు అక్కడ ప్రభాస్ గారు కలిసిన తర్వాత. సో బ్రహ్మానందం గారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈయన ఎవరో తెలుసు కదా మీకు, మొత్తం చెత్తలో. సో మీకు అదవుతుంది కదా, బుజ్జి చెప్పింది అనమాట, మొత్తం మట్టి వచ్చేసింది దాంట్లో. ఎస్ కరెక్టే, బుజ్జి కొత్త సర్వెంటా? ఓకే పాపా నేను మొత్తం స్కాన్ చేస్తుంది. బ్రహ్మానంద్ గారిని కూడా స్కాన్ చేద్దా? ఓకే, ఏం చూస్తున్నారేంటి? అంటే కిడ్నీ అమ్మేస్తారు ఇటీంది. ఒక్కొక్క యూనిట్స్ ఏమో వాళ్ళ పార్ట్ వల్ల నా కిడ్నీ అమ్మేసినా కానీ ప్రభాస్ గారిని ఇచ్చేస్తా అన్నారు. ఎందుకని చెప్పి డౌట్ వచ్చింది. లైన్ కడతారా? చెత్త మొత్తం అక్కడ వదిలేసి వెళ్ళిపోయారా కదా? అవును అవును. అబ్బా మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ అంటారు కదా, ఆ డైలాగ్ ఇక్కడ యూజ్ చేశారు. మీకు అర్థమై ఉండాలి.
1 minute అంటే మీకు అర్థమవుతుంది. ఆక్సిజన్ ఒక్క నిమిషానికి 500 యూనిట్లు, 98,000 యూనిట్స్. దానికి ఎంత బాస్? భైరవాకి ఎలాగైనా స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది కదా? పారిపోయారు దెబ్బకి. అంటే దొరకదు. అప్పుడు మనం బైక్ లేదా బారో ఫస్ట్ మీరు స్టీల్. ఓకే, టైటిల్ మళ్ళీ ఇక్కడ వేస్తారన్నమాట. బుజ్జి అండ్ భైరవ పార్ట్ 1కి అయితే ఎండింగ్లో చేశారు, ఇప్పుడైతే ఇక్కడ పడింది. మ్యాచ్ సో బుజ్జి మొత్తం అయితే స్కాన్ అయితే చేస్తుంది. ఓ మ్యాచ్ మరి ఎచ్చి తీసుకున్నారు మ్యాచ్ అవ్వకపోయినా. మ్యాచ్ ఓ ఈయనకి మ్యాచ్ అయిందా? ఓకే, బుజ్జి అయితే మొత్తం స్కాన్ చేసేస్తుంది. టైర్స్ మ్యాచ్ అయినాయా? ఓకే, టైర్స్ అయితే మ్యాచ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఈయన? మొత్తం బండి కొట్టేస్తారా? టైర్స్ లేపేశారు. టైర్స్ మొత్తం లేపేశారు. ఆ క్యారెట్ చూడు. ఓకే, మొత్తం లేపేస్తున్నారు. ఈ స్టాచ్యూని మనం టీజర్లో కూడా చూసాం కదా. ఓకే, లిస్ట్లో అన్ని దొరికినాయి అనుకుంటా. ఒక కంట్రోలర్ దొరికింటే బాగుంది. బుజ్జి, మనుషులు అన్నాక ఎప్పుడు ఏదో కోరికలు ఉంటాయి. ఉన్న దాంట్లో ఎప్పుడు తృప్తిగా ఉంటామో అప్పుడే పరమార్థం. చూడు, అబ్బా. shades. అది కూడా కొట్టేస్తారు ఏంటి ఇప్పుడు? అదో ఆ స్టాచ్యూని కడుతున్నావా? దానిలో ఒక మంచి కంట్రోలర్ ఉంది, కానీ అది తీసుకోవడం ఇంపాసిబుల్ అనుకో. బుజ్జి, తెలుగు భాషలో ఇంపాసిబుల్ అని వాడేలేదు. ఆ? ఏంటి తెలుగు భాషలో ఇంపాసిబుల్ అని ఊడేలేదు. కరెక్టే, అది ఇంగ్లీష్ కదా. అంటే జోక్స్ ఆఫ్ వర్డ్స్ ఫన్నీగా అన్నాను నేను, సీరియస్గా తీసుకోవచ్చు. జాగ్రత్తగా ఎక్కేశారు. షాక్ కొట్టింది. ఎక్కడ పోయింది? వస్తారు అందరూనే. హలో, నేనేం చేయలేదు. అంటే వేరే చేశాను అనుకో, కానీ ఇది నేను కాదు. ఈయనే చేశారు కానీ అది ఈయన కదా. వీడేంటి అంటే మనం ఏ విధంగా ఉన్నాడు? బుజ్జి, కొట్టేటప్పుడు పెద్ద చిన్న చిన్న చూసుకో. హోలోగ్రామ్ అది, హోలోగ్రామ్. ఆయన డైలాగ్ బాగా చెప్పారు కదా, కొట్టేటప్పుడు పెద్ద చిన్న చూడదు అని. ముక్కు పగిలిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయాడు వాడు? ఏంటి చేప స్మెల్? వెండి చేపల స్మెల్. ఓకే, మొత్తం ఈయనకైతే పార్ట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఓకే, కార్ అయితే రెడీ చేస్తున్నారు. ఫైర్ అయిపోయింది. షర్ట్ కాలిపోయింది. బ్రహ్మానంద. ఓకే, అబ్బా ఏం తగిలింది ఆయనకి. ఓకే, మనకి బుజ్జినైతే బుజ్జి, ఇంకా పని మొదలెట్టి పైసలు మనకి చూపించిన బుజ్జి కార్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొంచెం పని ఉంది, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. బుజ్జి ద స్వీట్. బుజ్జి ద స్వీటా? అబ్బా ఇంకేంటి వెళ్తున్నారు? ఈ కారు కాంప్లెక్స్ నా టికెట్ బుజ్జి. బ్రహ్మానంద గారు కాలేసి పడుకున్నారు. కార్ లేపేసింది ఇవిడి. మామూలు స్కెచ్ కాదు కదా. ప్రభాస్ గారిని అంతా ముంచి ఆయన ఇప్పుడే చెప్పారు మొత్తం అంతా కార్ మీద పెట్టేశానని. అదేం లేకుండా కారుకి వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ కార్ని అయితే స్కాన్ చేసి లోన పంపిస్తున్నారు. ఇదేదో రోబోలో చెక్ చేస్తారు చూసి అలా చెక్ చేస్తుంది. ఓకే, బయట పోమాట. చెప్పేంట్రా ఇక్కడ? అదో పెద్ద కథ. నేను ఒక కాంప్లెక్స్ కార్గో షిప్ ని నా 100th ఫ్లైట్ లో నన్ను రెబెల్స్ అటాక్ చేసి క్రాష్ చేశాను. నీ ఎంట్రీ కోడ్ పనిచేస్తుందా? ఎలా? క్రాష్ తర్వాత సిస్టమ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయా. ఒక్కసారి డిస్కనెక్ట్ అయితే అంతే మరి.
ఓకే ఛాన్స్ లేదని చెప్పి లోనికి రావాలి, అదే లోనికి వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదని చెప్పేశారు. తిరిగి వెళ్ళకపోతే సీరియస్ అవ్వాల్సి వస్తుంది. ఇది నా ఇల్లు, ఒక్క అడుగు కూడా వెనకెళ్ళేది లేదు. ఆ? ఏం జరుగుతుంది? ఒక అడుగు వెనక్కి వెళ్ళలేదు లేదని చెప్పి ఎంత వెనక్కి వచ్చేసారు ఏంటిది? అదేంటి బుజ్జి? ఓకే ఓకే ప్రభాస్ గారు కంట్రోల్ చేస్తున్నారు, మీకు అర్థమవుతుందా? వా బుజ్జి, ఇది నీ కొత్త లైఫ్, నేను నీ కొత్త మాస్టర్. అవ్వ. చేసుకో, ఎంజాయ్. నువ్వు నా మాస్టర్ కాదు. అది మొత్తం అంతా ఇన్ని కంట్రోల్ చేస్తున్నారు, మీకు అర్థమవుతుంది కదా? నిన్ను ఫ్రీగా వదిలేస్తా అనుకున్నావా? నిన్ను ఓకే ఓకే ప్రభాస్ గారి డబ్బింగ్ మాత్రం హైలైట్ నిజంగానే. 15,000 యూనిట్స్. ఓకే ఓహో ఓకే ఓకే మంచి స్పీడ్. ఓవర్ రేటెడ్. ఓ ఓకే ఓకే ఆవిడ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యారు ఇప్పుడు. ప్రభాస్ గారి కంట్రోల్ నుంచి అయితే బయటకు వచ్చింది ఆవిడ. ఎవడో బుజ్జి ఏం చేస్తున్నావు? మళ్ళీ వెనక్కి వెళ్తుంది కా. నేను కాంప్లెక్స్ కోసమే పని చేస్తాను. ఏదన్నా చెయ్యి. షూర్, ఓకే, బాయ్. అదేంటి చూసారు మీరు? Why you do? ఓకే బయట కూడా వ్యాపారం చేసుకోవచ్చు పైన ఆ టైంలో. ఇంకా మీకు అర్థమవుతుందా? సో పైన కాదు బుజ్జి అంత అలాగా ప్రభాస్ గారిని బయటికి ఏంటంత అనుకోలేదు నేను. ఈ మొత్తం ఆకలేస్తే కొనుక్కు తినొచ్చు కదండి. ప్రభాస్ గారి క్యారెక్టర్ మాత్రం చాలా ఫన్నీగా చేశారు ఇందులో. ఓకే ఓకే ఓ మొత్తం మీద మళ్ళీ వచ్చేసింది బుజ్జి దగ్గర. బుజ్జి, నువ్వు కాంప్లెక్స్ వెళ్ళాలంటే నేను ఒకటే దారి. నాకు హెల్ప్ చేస్తే నేను నీకు హెల్ప్ చేస్తాను. ఓకే సరే, నువ్వు చెప్పే దాంట్లో లాజిక్ ఉంది, నీకు హెల్ప్ చేస్తాను. ఓకే ఓకే ఒప్పుకున్నారు అయితే. మొత్తం మీద డీల్ అయింది ఇద్దరికైనా. కొంచెం స్లోగా, ఫాస్ట్గా వెళ్ళు. కొంచెం స్లోగా కానీ ఫాస్ట్గా వెళ్ళాలంట ప్రభాస్ గారు కానీ. ఓకే 4 బైక్స్ మాత్రం చాలా స్టైల్గా ఉన్నాయి. మీకు మీకు అర్థమవుతుందా? చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాడు ఆయన. ఒక్కొక్క ఆయన ఒరిజినల్ జస్ట్ మిస్. ఓ ఇద్దరు అయిపోయారు ఓలోగ్రామ్. ఇప్పుడు ఎవరు ఓలోగ్రామ్, అదే ఎవరు ఓలోగ్రామ్ అంటారు, ఎవరు ఒరిజినల్ అయి ఉంటారు. ఒకరి ఇటు వెళ్ళిపోయారు. మీకు అర్థమవుతుందా? ఏం సార్? పోయినసారి స్టాచ్యూ దగ్గర కూడా ఏదో ఎండి చేప వాసన. ఎండి చేప వాసన. ఈ చేప స్మెల్ ఏంటి అంటారు? అదేంటి అలా వెళ్తే ఇవిడే పక్క అండర్స్టాండింగ్ వచ్చాం కదా. కదా. Try with that again. ఏంటది? నేను పార్ట్స్ కోసం వెతికేటప్పుడు ఈస్ట్ కాశీలో ఒక పాత ఫ్యాక్టరీ చూసాను. అక్కడ ఓకే. ట్రైనమీన్ అని ఒక కెమికల్ డంప్ చేసేవారు. అయితే ఆ కెమికల్ ఏం వాసనో తెలుసా? ఎండు చేపల వాసన. ఓకే ఓకే అంటే ఇప్పుడు ఆ ఓలోగ్రామ్ వ్యక్తి ఒకటే దారి. అయితే ఇంకెందుకు వెయిటింగ్? అంటే ఆ ఓలోగ్రామ్ వ్యక్తి ఇందులో ఉన్నాడు అనమాట. అయితే బుజ్జి బాలే కనిపెట్టింది కదా, స్మార్ట్గా అమలా ఉంది. రే వానిషింగ్ మ్యాన్, బయటికి రా. వచ్చాడు. వచ్చా ఏంటంట అన్నట్టు ఉంది కదా నిజంగా. ఆయన రావడం అలా అనిపించింది నాకు. రవితేజ గారు అంటారు కదా వచ్చా ఏంటంట అంటారు. ఓకే ఎంతమంది వచ్చారేంటి? ఓలోగ్రామ్. ఓకే ఓలోగ్రామ్. కానీ మీరు గమనిస్తే ఆయన కొడితే ఓలోగ్రామ్ కొట్టినా కానీ దెబ్బ తగులుతుంది. మనకి ఎపిసోడ్ 1లోనే చూపించారు. ఇప్పుడు ఈయన కొడితే
దొరికేసింది. చిన్న కుర్రోడా? ఏంటి చేప ఫ్యాక్టరీ దాక్కున్న తమ్ముడు? ఏంటి సార్? అబ్బో ఏంటిది ఎంత చిన్న కుర్ర పిల్లలు? ఏం జరుగుతుంది ఇక్కడ? నేను అదే అనుకుంటున్నా, ఏం జరుగుతుంది? అండర్ ఏజ్ క్రిమినల్స్. భైరవ 50,000 యూనిట్స్ ఉన్నాయి నీ కళ్ళ ముందు. ఏంటిది? గోజర్ కనిపిస్తే మళ్ళీ కనిపించకుండా చేస్తా. అదేంటి 50,000 యూనిట్స్ వదిలేశారు అయినా? ఈ పిల్లోడు ఎందుకు వదిలేశారంట? ఆటోమేటిక్ హోలోగ్రామ్ టెక్నాలజీ తయారు చేసినట్టున్నాడు. స్మార్ట్ కిడ్. అన్ని యూనిట్స్ ఎలా వదిలేసావు? నువ్వు ఇంత సెంటిమెంటల్ అని అస్సలు అనుకోలేదు. బుజ్జి, నాకు సెంటిమెంటల్ స్పెల్లింగ్ కూడా తెలియదు. సెంటిమెంట్ స్పెల్లింగ్ సెంటిమెంట్ స్పెల్లింగ్ ఏదే లేదన్నారు అంటే బుజ్జి చెప్పారా? ఫ్యూచర్ లో ఇంకెంత పెద్ద పెద్ద క్రైమ్లు చేస్తాడు, అప్పుడు పట్టుకుంటే 5 స్టార్ బాగుంటే అవుతాడు. దీన్ని ఫ్యూచర్ ప్లానింగ్ అంటారు. బుజ్జి, మన ఫ్యూచర్ మామూలు స్కెచ్, మాస్టర్ అదే ఆలోచిస్తే పెద్ద స్కెచ్. స్పెషల్ థింగ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తారు అంటే ఆయన బుజ్జిని అన్లాక్ చేస్తారు పూర్తిగా. పార్ట్నర్స్ అవుతుంది. ఏమంటావు? ఓకే, ఇది నాకు ఓకే. అయితే మన చాప్టర్ మొదలెడదాం. ఓకే. కల్కి సినిమాటిక్ యూనివర్స్. ఓకే, ఎపిసోడ్ అయితే ఎక్కడితోటే ఎండ్ అయింది. ఒక మాస్టర్ సర్వెంట్ దగ్గర నుంచి వాళ్ళ పార్ట్నర్స్ ఎలా అయ్యారు అనేది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఎపిసోడ్ 1 కూడా చూడండి, ఇక్కడ తమ్ముడని కనబడుతుంది కదా, ఇదే నేను చెప్తాను కదా, వాల్యూమ్ తీసేయడానికైనా లేదా వీడియో అలా పెట్టడానికైనా కారణం కాపీరైట్ ఇష్యూస్ వల్లే. సో నా ఛానల్లో పోకుండా కాపాడుకుని బాధ్యత నాదే కాబట్టి నేనే కొంచెం రూల్స్ అయితే తీసుకుని పెట్టాల్సి అయితే వచ్చిందనమాట. ఇన్కేస్ నేను ఇంత ముందు పెట్టిన వీడియోస్ కింద డీజే డిల్లు కింద పెట్టినట్టుగా పెట్టుంటే ఇప్పటికీ ఈ వీడియో అయితే ఈ ఛానల్లో ఉండకపోదును. ఒక పాయింట్ మీరు అయితే అబ్జర్వ్ అయితే చేయండి. మీరు ఈ మూవీని అయితే అది ఈ ఎపిసోడ్ అయితే చూసారని అనుకుంటున్నాను. అక్కడ ఏం జరుగుతుందో కూడా నేను మీకు అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మాత్రం ఒక వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. అలాంటి ఎపిసోడ్ ఇంకా చేయడం నాకు కొంచెం ఒక సపోర్ట్ కింద అయితే ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో కల్కి మూవీ రిలీజ్ అవగానే నేను మళ్ళీ మ్యాక్సిమం రియాక్షన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాంటి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా అంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్.